ఆదర్శ్ అయితే ముకుంద దగ్గరికి వచ్చి, "ముకుంద నీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పొచ్చా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ముకుంద అయితే, "హా! చెప్పు ఆదర్శ్, నా దగ్గర నీకెందుకు మొహమాటం" అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అటువైపుగా మురారి, కృష్ణ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి అయితే వింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆదర్శ్ అయితే కొన్ని ఫ్లవర్స్‌ని తీసి, "ముకుంద ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు? నేను అనుకున్న ప్లాన్ మొత్తం నాకు రివర్స్ అయ్యే విధంగా ఉంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే గబగబా వచ్చి ఆదర్శ్ చేతిలో ఉన్న ఫ్లవర్స్‌ని తీసుకొని కిందనైతే పడేస్తూ ఉంటుంది. అది చూసిన ఆదర్శ్ అయితే చాలా కోపంగా కృష్ణని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురారి కూడా, "ఏంటి కృష్ణ ఇలా చేస్తున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా కోపంతో ఆదర్శ్‌ని చూసి, "ఏంటి ఆదర్శ్ నువ్వు చేస్తున్నది" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద కూడా, "ఆదర్శ్ నువ్వేం చేస్తున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆదర్శ్ మాత్రం చాలా ప్రేమగా, "ముకుంద నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని" చెప్పేసి అయితే అంటూ